హలో హలో సార్. చెప్పు. హలో సార్. చెప్పురా. సార్ కొంచెం బాగా సార్, ఇంకా వస్తారు సార్ కొంతమంది, ఇంకా ఇద్దరు వస్తారు. సరే 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 సరే. రమ్మని రా వంశీ. వంశీ సార్. తొందర రమ్మను. సార్. తొందర రమ్మను ఫ్రెండ్స్. చెప్పు. సార్ ఎంపీసీఎస్ వాళ్ళకి మేడం తీసుకుంది సార్. అదే ఎంఈసిఎస్ వాళ్ళకి మనము. సార్ ఎంపీసీఎస్ వాళ్ళంతా దీనిలో ఉన్నారు సార్ గ్రూప్. ఎంతమంది ఉన్నారు దీంట్లో? సరేలే స్టార్ట్ చేస్తాలే. ఆడైనా హోటల్ ఇప్పుడు రివిజన్ క్లాసే కదరా. సార్ స్టార్ట్ చేయండి సార్. ఇంకా మ్యూట్ చేసుకో. హలో హలో సార్. మ్యూట్ చేసుకోమని. ఎవరు రావాడు? వంశీ. హలో వంశీ. హలో ఏ రీసౌండ్ వాడు మ్యూట్ చేసుకోమను. చెప్పినా సార్. ఏ అంత సౌండ్ చేస్తున్నాడు వాడు? ఎవరు? అదే వంశీనే సార్. ఏమంటాడు వంశీ గారు? అదే మర్చిపోయాను సార్, చెప్పినాను ఆఫ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఇయర్ కదా. So to solve d square plus 4 into y is equal to tan 2x. అంటే మనము ఇంతవరకు ఇంత ముందు క్లాసులో సిఎఫ్ గురించి చెప్పాం. మరి సిఎఫ్ మీన్స్ కాంప్లిమెంటరీ
ఫంక్షన్. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని కనుక్కుంటాం. ఇప్పుడేమి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. మన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏమి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్ లో ఉంటుంది. కాబట్టి దాని నుంచి సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ, అంటే వై ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని. కాబట్టి దీనిపైన ప్రాబ్లమ్స్ ఏమంటే ఇక్కడ సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు tan 2x. గివెన్ ఈక్వేషన్ ఈస్ d square plus 4 into y is equal to tan 2x. Let f of d is equal to d square plus 4. The auxiliary equation is f of m is equal to 0. మరి f of auxiliary equation అంటే f of m equal to 0 అన్నాడు. అందులో పుట్టు d is equal to m సబ్స్టిట్యూట్ చేస్తే m square plus 4 is equal to 0. మరి m square is equal to minus 4, m is equal to plus or minus 2i. Okay, therefore the roots are the auxiliary equations are plus or minus 2i. Hence CF is equal to C1 cos 2x plus C2 sin 2x. ఇక్కడ మనం ఓన్లీ ఇమాజినరీ పార్ట్ వచ్చింది. కాంప్లెక్స్ రూట్స్ లో ఇమాజినరీ పార్ట్, మన ఇమాజినరీ పార్ట్ ఉన్నప్పుడు వాటి యొక్క CF ఎలా రాస్తాము అంటే C1 cos 2x plus C2 sin 2x. ఇక్కడికి మనకి 5 మార్క్స్ వచ్చినట్లు. ఇక్కడ CF కి 5 మార్కులు, PI కి 5 మార్కులు. నెక్స్ట్ మరి PI ఆర్ YP ఈజ్ ఈక్వల్ టు ఫామ్ వచ్చేసి 1/f ఆఫ్ d ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఈజ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ q ఈజ్ tan 2x. 1/d స్క్వేర్ ప్లస్ 4 కి ఏం ఫ్యాక్టర్స్, d ప్లస్ 2i ఇంటూ d మైనస్ 2i ఇంటూ tan 2x. దీనికి మనము మరి 1/d మైనస్ 2i మైనస్ 1/d ప్లస్ 2i దీన్ని సింప్లిఫై చేస్తే మనకి న్యూమరేటర్లో 4π వస్తుంది. 4π రావాలి, కానీ దాన్ని క్యాన్సిల్ చేయాలంటే 1/4i ఇంటూ 1/d మైనస్ 2i మైనస్ 1/d ప్లస్ 2i ఇంటూ tan 2x. కన్సిడర్ 1/d మైనస్ 2i ఇంటూ tan 2x ఈజ్ ఈక్వల్ టు మరి 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఫార్ములా మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ డిఎక్స్. అది ఫార్ములా. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ 1/d మైనస్ 2i tan 2x ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2ix ఇంటిగ్రల్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2ix క్యూ ఈజ్ tan 2x ఇంటూ dx is equal to e to the power of 2ix integral మరి e power minus 2ix ఏం రాసుకోవచ్చు, cos 2x minus I sin 2x. వీలర్ ఫామ్ లో ఈ విధంగా రాసుకోవచ్చు మనం. e to the power of minus 2ix ని cos 2x minus I sin 2x. మరి tan 2x ఏం రాయొచ్చు, sin 2x by cos 2x into dx is equal to e to the power of 2ix integral cos 2x sin 2x divided by cos 2x multiply చేసుకుంటాం minus I into sin 2x into sin 2x is sin square 2x divided by cos 2x into dx. మరి is equal to e to the power of 2ix integral cos 2x gets cancelled. మరి sin 2x minus I into మరి sin square 2x ఫార్ములా 1 minus cos square 2x divided by cos 2x into dx is equal to e to the power of 2ix మరి integral of sin 2x dx minus I into integral 1 by cos 2x dx. దీన్ని మల్టిప్లై చేసుకుంటాం, మళ్ళీ డివైడ్ చేసుకుంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos square 2x by cos 2x is cos 2x dx is equal to e to the power of 2ix integral of sin 2x dx is minus cos 2x by 2 minus I into integral of 1 by cos 2x is secant 2x dx plus I into integral of cos 2x dx is sin 2x by 2. But it is equal to e to the power of 2ix into
minus cos 2x by 2 minus మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin 2 secant 2x ఫార్ములా ఏమంటే 1/2 into log of secant 2x plus tan 2x కాబట్టి మైనస్ I/2 log of secant 2x plus tan 2x plus I/2 sin 2x మరి is equal to e power 2ix into minus cos 2x by 2 plus I sin 2x by 2 దీన్ని అంతా బ్రాకెట్లో పెట్టుకుందాం minus I/2 log of secant 2x plus tan 2x is equal to e to the power of 2ix minus cos 2x minus I sin 2x divided by 2 minus I/2 log of secant 2x plus tan 2x is equal to e to the power of 2ix మళ్ళీ మైనస్ కామన్ తీసుకున్నాం ఇక్కడ cos 2x minus I sin 2x ఫార్ములా ఏమి ఈ పవర్ మైనస్ 2ix రాసుకుంటాం ఎందుకు ఇట్లా రాసినాం ఇంతకు ముందు దాన్ని ఈ విధంగా ఇక్కడ రాసుకుంటాం మరి మైనస్ ఆఫ్ cos 2x minus I sin 2x by 2 ని minus 1/2 into e to the power of minus 2ix minus I/2 log of secant 2x plus tan 2x ఇది మరి is equal to 1/2 into e to the power of మల్టిప్లై చేసుకుంటాం మరి బ్రాకెట్లో ఉండేది 1 minus 1/2 e power 2ix into e to the power of minus 2ix minus I/2 into e to the power of 2ix log of secant 2x plus tan 2x is equal to minus 1/2 e to the power of 2ix minus e to the power of 2ix అంటే as the bases are equal powers must be added minus I/2 into మరి e to the power of 2ix log of secant 2x plus tan 2x is equal to minus 1/2 e to the power of 2ix minus 2ix is 0 e power 0 minus I/2 e to the power of 2ix log of secant 2x plus tan 2x is equal to therefore 1/d minus 2i into tan 2x is equal to minus 1/2 e power 0 1 అవుతుంది minus I/2 e to the power of 2ix log of secant 2x plus tan 2x that is equation number 1 మరి ఇందులోనే ఇంకొక ఫ్యాక్టర్ ఉంది మనకి అక్కడ దాన్ని మరి చేస్తే రీప్లేసింగ్ I by minus I in equation 1 మరి 1/d plus 2i అంటే I ప్లేస్ లో మైనస్ I రాస్తే d plus 2i tan 2x is equal to minus 1/2 మరి I ప్లేస్ లో మైనస్ I అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I/2 e to the power of I ప్లేస్ లో మైనస్ I కాబట్టి e power minus 2ix log of secant 2x plus tan 2x that is equation number 2 hence pi is equal to 1/4i into common 1/d minus 2i minus 1/d plus 2i tan 2x is equal to 1/4i 1/d minus 2i into tan 2x minus 1/d plus 2i into tan 2x మరి ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేసినాం మనము మరి దాన్ని అంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 1/4i into మరి 1/d minus 2i tan 2x ఏమి ఈక్వేషన్ 1 దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే minus 1/2 minus I/2 into e to the power of 2ix log of secant 2x plus tan 2x minus of మరి 1/d plus 2i tan 2x ఏమి minus 1/2 plus I/2 e to the power of minus 2ix log of secant 2x plus tan 2x is equal to 1/4i into minus 1/2 plus 1/2 gets cancelled రాయండి minus 1/2 minus I/2 e to the power of 2ix into log of secant 2x plus tan 2x minus minus plus 1/2 మరి minus into plus is minus I/2 into e to the power of minus 2ix log of secant 2x plus tan 2x మరి minus 1/2 plus 1/2 gets cancelled is equal to 1/4i minus I/2 minus I/2 minus 2i divided by 2 log of secant 2x plus tan 2x కామన్ తీసుకుంటే మరి e power 2ix plus e to the power of minus 2ix మరి 1/4i
ఇంటూ మైనస్లో ఇక్కడ లోపల 2 గెట్స్ క్యాన్సిల్డ్ మైనస్ ఐ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ 2x ప్లస్ tan 2x ఇంటూ మరి దీని ఫార్ములా ఏమంటే 2 cos 2x e power 2ix plus e to the power of minus 2ix is equal to 2 cos 2x. Got it? 2 gets cancelled. Yp is equal to ii gets cancelled minus cos 2x by 2 into log of secant 2x plus tan 2x. This is yp value. Therefore, hence the general solution is y is equal to yc plus yp. Y is equal to yc is c1 cos 2x plus c2 sin 2x plus yp is minus cos 2x divided by 2 log of secant 2x plus tan 2x. ఇది ప్రాబ్లమ్ మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్. హలో హలో సార్. అర్థమైందా? అర్థం కాని స్టెప్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇందులో 4 ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఈ 4లో ఒకటి కంపల్సరీగా 10 మార్క్స్ ఇస్తాడు. ఈ 4గింటిలోనే. అర్థమైందా? అర్థం కాని స్టెప్ ఏమైనా ఉంటే చెప్పండి. హలో వంశీ చెప్పండి, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి సార్. అది అయిపోయింది కదా సార్, అక్కడ లాస్ట్ లో ఎక్కడ yp minus cos 2x by 2 అది చెప్పండి సార్. ఆ లైన్ అది వైపీ ఇది కూడా అది ఎట్లా వచ్చిందనే సార్. ఇది e power 2ix plus e power minus 2ix ఫార్ములా. అది ఆ ఫార్ములా ఏమంటే cos 2x is equal to e power 2ix plus e power minus 2ix by 2 ఫార్ములా. అంటే 2 cos 2x is equal to e power 2ix plus e to the power of minus 2ix. దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ 2 cos 2x అని రాసినాం ఇక్కడ. కాబట్టి ఇది యూలర్ ఈక్వేషన్ ఫామ్ అనమాట. sin 2x అంటే ఏమి, cos 2x అంటే ఏమి, sin x అంటే ఏమి, cos x ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి ఈ యూలర్ ఈక్వేషన్ ఫామ్ నుంచి ఇది కాస్ ఫార్ములా వేసినాం. ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సైన్ కూడా వస్తుంది మనకి. సైన్ అంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు సైన్ వస్తుంది, ప్లస్ ఉన్నప్పుడు కాజ్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి. ఇదే మోడల్లోనే ఈ 4 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా 10 మార్క్స్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏఎక్స్. అక్కడ ఏ ప్లేస్లో 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, లేకుంటే సీకెంట్ 3x ఇవ్వచ్చు, సీకెంట్ 2x ఇవ్వచ్చు, సీకెంట్ ఎక్స్ అన్న ఇవ్వచ్చు. కాబట్టి ఇది జనరల్గా ఇవ్వాల్సినటువంటి ప్రాబ్లం ఇచ్చినవాడు. దాని నుంచి వాడు మనకి ఏమైనా అడగవచ్చు. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏఎక్స్. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 implies m square plus a square is equal to 0, implies m square is equal to minus a square, m is equal to plus or minus ai. Hence cf or yc is equal to plus or minus ai అనేది ఏమి? ఇవి ఇమాజినరీ రూట్స్. కాంప్లెక్స్ రూట్స్ లో కాంప్లెక్స్ రూట్స్ మీన్స్ రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ అని. రియల్ పార్ట్స్ ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ రూట్స్ అని. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇమాజినరీ పార్ట్ కాబట్టి హెన్స్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 cos ax ప్లస్ c2 sin ax. పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫామ్ ఏమి? 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఫామ్. కాబట్టి 1/f ఆఫ్ డి ఈజ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ క్యూ ఈజ్ సీకెంట్ ఏఎక్స్. కాబట్టి 1/, దీనికి ఫ్యాక్టర్స్ ఎలా రాసుకుంటాము అంటే డి మైనస్ ఏఐ ఇంటూ డి ప్లస్ ఏఐ. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ రాసినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి డి మైనస్ ఏఐ ఇంటూ డి ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. అక్కడ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. కాబట్టి అప్పుడు డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. దానికి ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకొని ఇంటూ క్యూ ఈజ్ సీకెంట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 IA ఇంటూ 1/d మైనస్ IA మైనస్ 1/d
డి ప్లస్ ఐఏ. దీన్ని సింప్లిఫై చేస్తే మనం వచ్చేది ఇది 2IA వస్తుంది న్యూమినేటర్లో. 2IA క్యాన్సిల్ అయితే వచ్చేది పై ఎలా ఉందో పై అదే విధంగా వస్తుంది. కాబట్టి దాన్ని ఈ విధంగా రాసినాం ఇంటూ సీకెంట్ ఏఎక్స్. ఇందులో కన్సిడర్ 1/d-IA ఇంటూ సీకెంట్ ఏఎక్స్. ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకుంటూ రావాలి. మరి 1/d-α ఇంటూ క్యూ ఫార్ములా ఏమి? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఏముంది? ఐఏ ఉంది. కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ ప్లస్ ఐఏఎక్స్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటిగ్రల్. మరి ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ నేమ్ రాయొచ్చు కాజ్ ఏఎక్స్ మైనస్ ఐ సైన్ ఏఎక్స్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ఇంటూ టోటల్గా కామన్ ఇది మరి కాజ్ ఏఎక్స్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఏమవుతుంది? 1/cos AX dx మైనస్ ఐ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఈజ్ 1/cos AX ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ cos dx is cos AX gets cancelled 1 dx minus I into integral of sin AX by cos AX is tan AX into dx మరి is equal to e power IAX into integral of 1 dx is x minus I into integral of tan AX ఏమి log of minus log of cos AX by ఏ అవుతుంది. కాబట్టి దాన్ని ప్లస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్. దేర్ ఫోర్ 1/d-IA ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఈ పార్ట్ అర్థమైందా? హలో, సార్. ఈ ఫస్ట్ పార్ట్ లో 1/d-IA ఇంటూ సీకెంట్ ఏఎక్స్ అన్నాం. మరి రీప్లేసింగ్ ఏమి? ఐ బై మైనస్ ఐ. ఐ ఉన్న చోటల్లా మైనస్ ఐ రాయాలి. రాస్తే నెక్స్ట్ సెకండ్ పార్ట్ వస్తుంది మనకి. కాబట్టి 1/d+IA అవుతుంది. ఐ ప్లస్ లో మైనస్ ఐ పెడితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 1/d+IA సీకెంట్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మరి ఈ టు ద పవర్ ఆఫ్ ఈ ఐ ప్లస్ లో మైనస్ ఐ రాస్తే మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఐ ప్లస్ లో మైనస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్. కాబట్టి పిఐ ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 1/2IA ఇంటూ 1/d-IA సీకెంట్ ఏఎక్స్ మైనస్ 1/d+IA సీకెంట్ ఏఎక్స్. అందులో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 1/2IA ఇంటూ టోటల్గా బ్రాకెట్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్. ఇది అందులో సబ్స్టిట్యూట్ చేసినాం. మరి సబ్స్టిట్యూట్ చేసింది అంతా మరి కామన్ గా రాసుకుంటే మరి 1/2IA ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ప్లస్ ఐ బై ఏ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ప్లస్ ఐ బై ఏ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐ బై ఐఏఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2IA. ఇందులో ఎక్స్ కామన్ తీసుకుంటే ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ప్లస్ ఐ బై ఏ అంటే 2I/A లేకుంటే ఐ బై ఏ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్ కామన్ తీసుకుంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్. మరి 1/2IA ఎక్స్ ఇంటూ మరి ఇది ఏమవుతుంది ఇక్కడ ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఈస్ 2I sin AX ప్లస్ ఐ బై ఏ ఇంటూ లాగ్ ఆఫ్ కాజ్ ఏఎక్స్. మరి ఇక్కడ ఫార్ములా ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఈస్
2 cos ax. కాబట్టి మరి ఇందులో రెండు ఫార్ములాస్ కూడా రాసినాం ఇక్కడ. sin ax అంటే ఫార్ములా e పవర్ iax మైనస్ e పవర్ మైనస్ iax డివైడెడ్ బై 2i. సైన్ కి మాత్రం డినామినేటర్ లా i వస్తుంది. మరి కాజ్ రూల్లో అయితే రాదు. e పవర్ iax ప్లస్ e పవర్ మైనస్ iax డివైడెడ్ బై 2. అది ఇది మరి 1/2ia మల్టిప్లై చేసుకుంటే 2ix ఇంటూ సైన్ ax ప్లస్ 2i డివైడెడ్ బై 2ia స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ కాజ్ ax ఇంటూ కాజ్ ax. మరి ఇక 2i గెట్ క్యాన్సిల్ అంటే x బై a సైన్ ax. మరి 2a క్యాన్సిల్ అయితే 1/a స్క్వేర్ ఇంటూ కాజ్ ax ఇంటూ లాగ్ ఆఫ్ కాజ్ ax. ఇది yp. మరి టోటల్ సొల్యూషన్ ఏమంటే హెన్స్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. implies y is equal to yc is c1 cos ax plus c2 sin ax plus yp is x by a sin ax plus 1 by a square cos ax into log of cos ax. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. కాబట్టి ఒక ప్రాబ్లం మనకు అర్థమైందంటే ఈజీగా అన్ని చేయగలం. కాబట్టి ఫార్ములాస్ ఐడియా ఉండాలి. అర్థమైందా? సార్ డిస్ప్లే కావడం లేదు సార్ నాకు. హలో సార్, క్వశ్చన్ డిస్ప్లే కావడం లేదు సార్. కనబడడం లేదా? సార్ కనబడుతుంది కదా. క్వశ్చన్ నాకు కావడం లేదు సార్, డిస్ప్లే కావడం లేదు నాకే. నీ ప్రాబ్లమే. నెట్ ప్రాబ్లం ఉంది సార్. అదే నీ సెల్లులో ప్రాబ్లం, నీ నెట్ ప్రాబ్లం. సరే సరే, ఓకే సార్. రిమైనింగ్ వాళ్ళందరికి వస్తుంది కాబట్టి నీదే ప్రాబ్లం అడ నెట్. ఓకే సార్, ఓకే. ఓకే. హలో వంశీ, రేవంత్, సార్ మీకు డిస్ప్లే అయింది కదా? ఎస్ సార్, అవుతుంది సార్. వస్తుంది సార్. నెక్స్ట్ వన్, సాల్వ్ d square plus a square into y is equal to tan ax. Solution is the given equation is d square plus a square into y is equal to tan ax. Let f of d is equal to d square plus a square. But the auxiliary equation is f of m equal to 0. మరి auxiliary equation means put d is equal to m apply చేయడం అంతే. అంటే m square plus a square is equal to 0. మరి m square is equal to minus a square plus ai. yc is equal to c1 cos ax plus c2 sin ax. ఇది మనకి సిఎఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడికి మనకి 5 మార్క్స్ వస్తుంది ఈజీగా. మరి నెక్స్ట్ వన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ yp ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ tan ax. అంటే 1/f ఆఫ్ d ఇంటూ క్యూ ఫామ్. 1/d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ tan ax ఈజ్ ఈక్వల్ టు 1/2ai ఇంటూ 1/d మైనస్ ai మైనస్ 1/d ప్లస్ ai ఇంటూ tan. మరి 2ia వస్తుంది. ఆ 2ia ఈ 2ia క్యాన్సిల్ అవుతుంది. మన పైన ఉండేటువంటి ప్రాబ్లం మనకు వస్తుంది. కాబట్టి దానికి ఈ విధంగా మనము రాసుకున్నాం. కాబట్టి కన్సిడర్ 1/d మైనస్ ai ఇంటూ tan ax. ఇది ఫార్ములా e టు ద పవర్ ఆఫ్ iax ఇంటూ ఇంటిగ్రల్. మరి q అంటే tan ax ఇంటూ e పవర్ మైనస్ iax ఇంటూ dx. ఈజ్ ఈక్వల్ టు e పవర్ iax ఇంటూ మరి మల్టిప్లై చేసుకుంటే అక్కడ ఫార్ములా సైన్ tan కాబట్టి సైన్ ax బై కాజ్ ax ఇంటూ మరి e పవర్ మైనస్ iax కి కాజ్ ax మైనస్ i సైన్ ax ఇంటూ dx.
ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మరి సైన్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ ఇంటూ కాజ్ ఏఎక్స్ డిఎక్స్ మల్టిప్లై చేసినాం మరి మైనస్ ఐ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ సైన్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఈజ్ సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e to the power of IAX into cos AX gets cancelled. Integral of sin AX dx minus I into integral of sin square AX formula ఏమి 1 minus cos square AX divided by cos AX into dx is equal to e to the power of IAX into మరి integral of sin AX ఏమి minus cos AX by A minus I into మరి సపరేట్ రాసుకుంటే 1 by cos AX into dx minus minus plus I into integral of cos square AX divided by cos AX into dx is equal to e to the power of IAX into minus cos AX by A minus I into integral of 1 by cos is secant AX dx plus I into cos gets cancelled మరి integral of cos AX into dx 1 by d minus AI into tan AX is equal to e power IAX into minus cos AX by A మరి minus I into integral of secant AX is log of secant AX plus tan AX divided by A దాన్నే minus I by A into log of secant AX plus tan AX plus I by A into sin AX. Replacing I by minus I in above equation మరి పై ఈక్వేషన్ లో మరి I ప్లేస్ లో మైనస్ I సబ్స్టిట్యూట్ చేస్తే 1 by d plus AI tan AX is equal to e to the power of minus IAX into minus cos AX by A minus plus అవుతుంది plus I by A log of secant AX plus tan AX minus I by A sin AX. Hence YP is equal to 1 by 2AI into 1 minus d minus AI tan AX minus 1 by d plus AI tan AX. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం మరి 1 by 2AI into e to the power of IAX into minus cos AX by A minus I by A into మరి log of secant AX plus tan AX plus I by A into sin AX minus e to the power of minus IAX into minus cos AX by A plus I by A into log of secant AX plus tan AX minus I by A sin AX is equal to 1 by 2AI into మరి minus cos AX by A into ఇందులో మైనస్ కాజ్ ఏఎక్స్ బై ఏ అనేది కామన్ తీసుకుంటే ఇక్కడ చూడండి మరి ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఇక్కడ మైనస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ కామన్ తీసుకుంటే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ మరి ప్లస్ ఐ బై ఏ సైన్ ఏఎక్స్ కామన్ తీసుకుంటే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ ఇది మరి ఈజ్ ఈక్వల్ టు 1 by 2IA ఇంటూ మైనస్ కాజ్ ఏఎక్స్ బై ఏ దీని ఫార్ములా 2I సైన్ ఏఎక్స్ మైనస్ ఐ బై ఏ లాగ్ ఆఫ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ ఇంటూ 2 కాజ్ ఏఎక్స్ మరి ప్లస్ ఐ బై ఏ సైన్ ఏఎక్స్ ఇంటూ 2 కాజ్ ఏఎక్స్ ఇందులో మరి 2 కామన్ తీసుకుంటే క్యాన్సిల్ అవుతుంది చూడండి is equal to minus 2IA divided by 2IA square into cos AX sin AX minus 2I divided by 2I log of secant 2IA square into log of secant AX plus tan AX into cos AX is equal to minus 2I gets cancelled minus 1 by A square into cos AX into sin AX మరి 2I gets cancelled minus 1 by A square into log of secant 2x secant AX plus tan AX
into cos ax. ఇక్కడ 2a gets cancelled plus 1 by a square into sin ax into cos ax. ఇక్కడ minus 1 by a square cos ax into sin ax plus 1 by a square sin ax into cos ax cancelled. మరి is equal to minus 1 by a square log of secant ax plus tan ax into cos ax. But therefore yp is equal to minus 1 by a square cos ax into log of secant ax plus tan ax. Hence the general solution is y is equal to yc plus yp. Mari implies y is equal to yc is c1 cos ax plus c2 sin ax. yp is minus 1 by a square into cos ax log of secant ax plus tan ax. ఇది ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చినప్పుడు. అంటే ఇందులో మనకి మెయిన్ గా సీకెంట్, టాను, కోసికెంట్ ఇవే ఇస్తున్నాడు. జనరల్ గా ఈ మూడింటిలోనే ఈ ప్రాబ్లం అనేది మనకి ఒకటి 10 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఓకే, అర్థమైందా? హలో సార్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది మోడల్లో. మరి ఈ ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ ఎక్స్. కాబట్టి గివన్ ఈక్వేషన్ ఈస్ d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ ఎక్స్. మరి లెట్ ఎఫ్ ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు ఏమి? d స్క్వేర్ ప్లస్ 1. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు 0. మరి d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మరి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. కాబట్టి ఏమి? ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ, హెన్స్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆర్ yc ఈజ్ ఈక్వల్ టు c1 cos x ప్లస్ c2 sin x. ఇక్కడికి హాఫ్ పార్ట్ అయిపోయినట్లు. నెక్స్ట్ yp ఆర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఫార్మ్. 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఫార్మ్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 1. అంటే ఎఫ్ ఆఫ్ డి ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ క్యూ ఈజ్ క్యూ ఏమి? కోసికెంట్ ఎక్స్. కాబట్టి 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి? డి మైనస్ ఐ ఇంటూ డి ప్లస్ ఐ. దీన్ని సింప్లిఫై చేస్తే పైందే వస్తుంది మనకి. కాబట్టి ఇవి ఫ్యాక్టర్స్ ఇంటూ కోసికెంట్ ఎక్స్. కాబట్టి దీన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్ ఫార్ములా కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఫార్ములాలో 1 బై 2i ఇంటూ 1 బై డి మైనస్ ఐ మైనస్ 1 బై డి ప్లస్ ఐ ఇంటూ కోసికెంట్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2i వస్తుంది న్యూమినేటర్లో. ఆ 2i డినామినేటర్లో 2i క్యాన్సిల్ అవుతే మనకు వచ్చేది అబౌవ్ ఈక్వేషన్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 బై 2i ఇంటూ 1 బై డి మైనస్ ఐ కోసికెంట్ ఎక్స్ మైనస్ 1 బై డి ప్లస్ ఐ కోసికెంట్ ఎక్స్. Consider 1 by d minus I into cosecant x is equal to formula e power ix integral q is cosecant x into e to the power of minus ix into dx. For is equal to e to the power of ix integral cosecant x e power minus iix Euler form cos x minus I sin x into dx is equal to e to the power of ix into integral cosecant x is 1 by sin x into cos x minus I sin x dx is equal to e to the power of ix into మరి 1 by sin x తో మల్టిప్లై చేసుకుంటే cos x by sin x minus I into మరి sin x by sin x into dx is equal to e to the power of ix into integral of cos x by sin x is cot x minus I into sin x cancel అవుతే మరి I into dx is equal to e power ix into మరి integral of cot x is
log of sin x. మరి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈజ్ మైనస్ ix. కాబట్టి మరి 1/d మైనస్ i ఇంటూ కోసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ ix ఇంటూ log of sin x మైనస్ ix. నెక్స్ట్ రీప్లేసింగ్ i by minus i in above equation, 1/d plus i into cosecant x is equal to e power minus ix into log of sin x plus ix. మరి అందులో yp లో సబ్స్టిట్యూట్ చేస్తే yp is equal to 1/2i into 1/d minus i cosecant x minus 1/d plus i cosecant x is equal to 1/2i into మరి e power ix log of sin x minus ix minus e power ix minus e to the power of ix into log of sin x plus ix into e to the power of minus ix. సో డైరెక్ట్గా అన్ని మల్టిప్లై చేసినాం. మళ్ళీ మల్టిప్లై చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు 1/2i log sin x కామన్ తీసుకుంటే e power ix minus e power minus ix minus ix by 2i is common, e power ix plus e to the power of minus ix. What 1/2i log of sin x into 2i sin x minus i gets cancel x by 2 into మరి 2 cos ax. మరి yp is equal to మరి log of sin x into log of sin x minus x into cos ax. 2 gets cancelled. But therefore yp is equal to sin x into log of sin x minus x cos ax. Hence the general solution of equation, given equation is y is equal to yc plus yp implies y is equal to yc is c1 cos x plus c2 sin x. మరి yp is sin x into log of sin x minus x cos x. x cos x. ఇది మన యొక్క ఈ ఫార్ములా బేస్ చేసుకొని మరి టాను కోసికెంటు మరి సీకెంటు ఎలా సొల్యూషన్ కనుక్కుంటామంటే ఈ విధంగా. మరి ఇందులో ఈ ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ చేసినాం. ఈ 4 ప్రాబ్లమ్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒకటి మనకి 10 మార్క్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇందులో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏం ఫార్ములాస్ అంటే యూలర్స్ ఫామ్ వస్తాయి. యూలర్స్ ఫామ్ అంటే మరి సపోజ్ సైన్ ఏఎక్స్ ఫార్ములా ఏమి అంటే ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ డివైడెడ్ బై 2i. అది మరి కాజ్ ఏఎక్స్ ఫార్ములా ఏమి అంటే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐఏఎక్స్ డివైడెడ్ బై 2. ఆ రెండు ఫార్ములాస్లోనే ఇక్కడ మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మరి సొల్యూషన్ టోటల్ సొల్యూషన్ కనుక్కోవాలి. కాబట్టి ఎలా కనుక్కుంటాము? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉన్నప్పుడే మరి టోటల్ సొల్యూషన్ కనుక్కుంటాం. కాబట్టి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ ఏమి అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. అందులో వైసి కనుక్కుంటాం, మరి నెక్స్ట్ వైపి కనుక్కుంటాం, మరి వైసి మీన్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని, మరి వైపి మీన్స్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని. మరి రెండు కలిపి సొల్యూషన్ ఏమంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి అని. కాబట్టి దాంట్లో వై ఈజ్ ఈక్వల్ టు వైసి సబ్స్టిట్యూట్ చేస్తాం, మరి వైపి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఈ 4 ప్రాబ్లమ్స్లో మనకి కంపల్సరీగా ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా 10 మార్క్స్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? హలో, ఈ 4 ప్రాబ్లమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒకటి 10 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? సార్ స్టార్ట్ చేస్తున్నా క్లాస్.